బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఫ్రమ్ అమీర్పేట్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, జనరల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎక్కువైపోతున్నాయి. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా. అయితే ఇప్పటి నుంచే యూత్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి హార్ట్ ప్రాబ్లమ్స్ కి గురవ్వకుండా, అలాగే వచ్చిన వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి? మంచి క్వశ్చన్ అండి. ఇవాళ రేపు మేము చూస్తున్నాం అంటే చాలా మంది యూత్ కి, ఈవెన్ మేల్స్ అవునాయి, ఫీమేల్స్ కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకి కూడా హార్ట్ అటాక్ ఈక్వల్లీ వస్తున్నాయి. సో దీనికి ముఖ్యం కారణం అవుతున్నది లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయింది. దాని గురించి మేము ఏంటంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్ కి అడాప్టేషన్ అయిపోయాం, కానీ మా క్లైమేట్ ఈస్ డిఫరెంట్. వెస్టర్న్ కల్చర్ కి మేము చేసాం, కానీ మా క్లైమేట్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మటుకు సంవత్సరంలో 9 నెలలు చలి ఉంటాయి, ఆర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి. వాళ్ళకి లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ మేము చేసుకున్న వల్ల ప్రాబ్లం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు, దానివల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు డైట్ ఏది ఉన్నదో చాలా అన్హెల్దీ డైట్ అంటే చాలా బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ ఏది ఉంటుందో, అండ్ మోస్ట్లీ చిప్స్ అవునాయి, కూల్ డ్రింక్స్ అవునాయి, ఇవన్నిటి వల్ల మీకు హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎంత మీరు బయట నుంచి జొమాటో అని, స్విగ్గీ నుంచి ఎంత మీరు ఆర్డర్ చేసుకుంటున్నారో, ఒక పర్సన్ వారంలో 5 రోజులు ఆర్డర్ చేస్తున్నారు, ఒక పర్సన్ నెలకి 5 రోజులు చేస్తున్నారు, దానికి డిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి. అవుట్ సైడ్ ఫుడ్లో డెఫినెట్లీ ఆయిల్ ఎక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళకి కలర్స్ రావాలి అని కొన్ని ఇంగ్రీడియంట్ వాళ్ళు యాడ్ ఆన్ చేస్తారు. దానివల్ల కూడా మీకు హార్ట్లో ప్రాబ్లం రావచ్చు. సో అన్హెల్దీ డైట్ వల్ల కూడా యంగ్ అండ్ యూత్ వాళ్ళు కూడా చాలా మంది హార్ట్ అటాక్కి వస్తున్నారు. సో స్మోకింగ్, అన్హెల్దీ డైట్. నంబర్ 3 అవుతున్నది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా మట్టుగా చేయట్లేదు. వాళ్ళ స్క్రీన్ టైం ఎక్కువైపోతున్నది, ఎక్సర్సైజ్ తగ్గిపోతున్నది. ఒక పర్సన్కి మినిమం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. 4వది అవుతున్నది మెంటల్ స్ట్రెస్. ఇవాళ రేపు 18 years మీద ఎంతమందిగా ఉన్నాయి, వాళ్ళందరికీ మెంటల్ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయిపోతున్నది. సో దానివల్ల కూడా బాడీలో హార్మోనల్ చేంజెస్ అయ్యి హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో నంబర్ 6 అవుతున్నది ప్రాపర్ నిద్ర ఉండకపోవడం. సో ఒక పర్సన్కి మినిమం 7 to 8 hours మినిమం సౌండ్ స్లీప్ కావాలి, కానీ వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే లైఫ్ స్టైల్ రాత్రి 12 దాకా క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ చేసుకుంటూ చాటింగ్స్ అవునాయి. మోస్ట్లీ యూత్ అవుతున్నది 80 to 90% యూత్స్ సుమారుగా 12 దాకా మొబైల్లో చాటింగ్లోనే బిజీగా ఉంటారు, ఆర్ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లో వాళ్ళు. సో ఒక స్లిప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతున్నది. సో మినిమం 8 hours స్లిప్ ఉండట్లే. సో ఇవన్నీ కొద్ది మేము చేస్తుంటే ఇది మినిమం లైఫ్ స్టైల్ కాదు అనుకోండి. బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది, ఇవన్నీ వేరే. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదో ఇవన్నీ మీరు చేసుకుంటే, దీనికి ప్రికాషన్గా మీరు మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని హెల్దీ ఫుడ్ అంటే మోర్ ఆఫ్ వెజిటేబుల్, మోర్ ఆఫ్ ఫైబర్స్, మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్రూట్స్ ఎంత మీరు తీసుకుంటే, నార్మల్ స్లీప్ 7 to 8 hours తీసుకుంటే, స్మోకింగ్ చేస్తే బంద్ చేసుకుని అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఇవన్నీ ఎవరికి రాలేదో ఎట్లా ప్రివెన్షన్ చేయాలి. ఒక పర్సన్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, స్మోకింగ్ అవుని, చాలా డ్రగ్స్ అవుని అన్ని టోటల్లీ బంద్ చేయాలి. చాలా మంది మనం అడుగుతుంటారు కొంచెం ఒక పెక్ తీసుకోవచ్చా అని. ఎస్, మేము ఒక పెక్ తీసుకుంటే మంచిదే, కానీ అక్కడే వాళ్ళు ఆగరు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని ఇంకొక పెక్. సో ఇట్ ఈస్ బెటర్ అవాయిడ్ అట్లాంటి దానికి బంద్ చేయండి. సైంటిఫిక్లీ కావాలి అంటే నెలకి 1 or 2 times మీరు
60 ml తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మ్మ్. కానీ జనాలు అక్కడ ఆగరు, అవును. అదే అన్కంట్రోల్ అయిపోతారు. సో ఇవన్నీ మీరు చేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్, నార్మల్ వాకింగ్ అయినా చేసుకుంటే మ్మ్. హార్ట్ అటాక్ పేషెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది హార్ట్ అటాక్ పేషెంట్ మ్మ్. మీరు రెగ్యులర్గా మెడిసిన్ వాడుకోవాలి. ఈ డాక్టర్ చెప్పిన మెడిసిన్ కంపల్సరీగా వాడుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు చేసుకుంటారు అనుకోండి, మ్మ్. ఖచ్చితంగా మీ హార్ట్ ఏదో మీరు మంచిగా ఉంటారు. మ్మ్. సో హార్ట్ అటాక్ పేషెంట్ చాలా జాగ్రత్త. ఇవాళ రేపు ఏంటి లేకపోయినా కూడా ఎయిర్ పొల్యూషన్లో కూడా హార్ట్ డ్యామేజ్ అవుతున్నది. సో సౌండ్ పొల్యూషన్లో కూడా హార్ట్ డ్యామేజ్ అవుతుంది చాలా ఎక్కువ. ఇప్పుడు గణేష్ పూజలో డీజే సాంగ్స్ ఏది ఉన్నదో దానివల్ల కూడా. సో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిందో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. లైఫ్ స్టైల్ 100% చేంజ్ చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. మ్మ్. రెగ్యులర్ మెడిసిన్ వేసుకోవాలి అండ్ రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఈ 3 చేయించుకుంటే హార్ట్ పేషెంట్స్కి ఖచ్చితంగా రెండోసారి హార్ట్ అటాక్, రెండోసారి హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా మీరు కాపాడవచ్చు. Yes, right, sir. Thank you. థ్యాంక్ యూ.